సార్ గతంలో ఎన్నో లేదు, మీరంతా ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇలా కలుసుకున్నప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ అనిపిస్తుంది సార్? ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇన్ని రోజులు కలుసుకొని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒకరితోనొకరు కలుసుకొని చాలా రోజుల తర్వాత కలుసుకున్నామని బాగుందని ఈ సెంటర్ వల్ల మనం కలుసుకోగలుగుతున్నాం. ఈ సెంటర్ మనకి ఈ రకంగా బాగా ఉపయోగపడుతూ ఉంది. ఇన్ని రోజులు ఎక్కడెక్కడో వేరే వేరే గ్రామాలలో ఉన్న వాళ్ళం కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకోవడం, చెస్ కానీ క్యారమ్ బోర్డు కానీ తర్వాత లైబ్రరీ పుస్తకాలు కానీ చదువుకోవడం ఇలాంటి అన్నిటికీ బాగా మా కాలక్షేపం అవుతుంది మా ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ. ఇది ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వారు చాలా బాగుంది. ఎక్కడెక్కడ వాళ్ళమంతా కలిసి సాయంత్రం వరకు కాలక్షేపం ముచ్చట చెప్పుకుంటున్నాం. చెస్ ఆట కూడా మంచి సత్ఫలితాలను కూడా ఇస్తుంది. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు సార్ మీరు? అంటే ఎన్ని గంటలకు వస్తారు? గతంలో ఎన్నడూ లేదు అలాంటిది ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్, ఎట్లా ఉంది? నేను రిటైర్మెంట్ ఎంప్లాయీ రైల్వే నేను చేసింది, మాది ప్రాపర్ ఇక్కడే. అయితే నేను ఉదయం 9 గంటలకు వచ్చేసి సాయంత్రం 5:30 దాకా ఈయన ఉండి ఇక్కడ మాకు ముందు బిస్కెట్స్ ఇస్తారు, తర్వాత క్యారెట్ ఇస్తారు, తర్వాత మజ్జిగ ఇస్తారు, తర్వాత ఇవి రావి జావ ఇస్తారు, ఒక్కొక్క రోజు అన్నం కూడా పెడుతున్నారు. అవన్నీ ఉపయోగించుకుంటూ మా కాలక్షేపం చేస్తున్నాం. నాకు 68 సంవత్సరాల వయసు. మేమందరూ ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం. ఇంతకుముందు రిటైర్మెంట్ అయినాక ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీసే ఎక్కువ ఇల్లు వచ్చి ఉంటున్నారు. దానికి వచ్చి మేము అందరం ఇండే ఉంటున్నాం. క్యారమ్స్ ఉన్నది, చెస్ ఉన్నది, చదువుకుంటానికి పుస్తకాలని రోజు 2 పేపర్లు వేస్తారు. మంచి హెల్త్గా ఉన్నది, ఆరోగ్యంగా ఉన్నది. రోజు వస్తున్నాం, మేము రోజు ఉంటున్నాం, రోజు పోతున్నాం. సార్ సెంటర్